కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని కేశవాపురం గ్రామంలో 10 మేకపోతులను మల్లెపల్లె పంచాయతీ శ్రీరామ్ నగర్ గ్రామం నందు 6 పొట్టేళ్లను ఒక మేకపోతును యజమాని రాత్రి నిద్రిస్తున్న సమయంలో దొంగలు తీసుకువెళ్లినట్లు బోరుమన్నారు. ఈ సంఘటనను బ్రహ్మంగారిమఠం పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసి తమ గోడును వెళ్లబుచ్చారు. పై విషయాన్ని తెలుసుకున్న బ్రహ్మంగారిమఠం సబ్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ తన సిబ్బందిని పరిశీలించి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏం జరిగింది పెద్దయినా? ఏం రాత్రి పడుకున్నాం, లోపల మామూలుగా తోలుతాన్నాం, పనుకున్నాం ఉంటాను. రాత్రి ఏ టైంలో 1 గంట 12 గంటలప్పుడు వచ్చి దొంగలు ఇవన్నీ కట్టెకి చేసి. ఎన్ని తీసుకుపోయినారు? 10. ఏమిటి? మేకపోతులు. మేకపోతులు ఒక్కొక్కటి 15,000 చేసి 10 మేకపోతులు తీసుకున్నారా? 2 వెనక్కి వచ్చినాయి 12లో పెట్టుకోవడంలో. పేరు లక్ష్మీనారాయణమ్మ, మరి కేశవాపురము. ఇట్లా మామూలుగా వ్యవసాయం చేసుకునే వాళ్ళమే ఇట్లా జీవాలు మొబ్బులో ఏ జాములు పోయినాయి 1, 2 ఆ టైంలో పోయినాయి. దొంగతనం తీసుకు వాళ్ళు వచ్చిన్నారు. మా ఆయన ఎన్ని జీవాలు ఉన్నాయమ్మా? 12 దోలకు పోయినరు, 2 అవి బెదిరుకొని పోయినాయి, 10 పోయినాయి. 10 తీసుకుపోయి దొంగలు తీసుకుపోయారు. హలో సార్, నేను శ్రీరామ్ నగర్ సార్. మా ఈ పొట్టేళ్ళు పోయినాయి సార్. రైతురి మల్లెపల్లె దగ్గర శ్రీరామ్ నగర్ పొట్టేళ్ళు పోయినాయి సార్. 7 పొట్టేళ్ళు, ఒక మేకపోతు. సుమారు ఎంత విలువ చేస్తాయమ్మా? 1,50,000 చేస్తాయి సార్.